ఈరోజు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలోని ఎగ్జామినేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 2 రోజుల క్రితం గ్రేజ్ మార్కులు 0 ప్రాసెసింగ్ ఫీజు ఉన్న దాన్ని 2,000 రూపాయలకి పెంచి, అదేవిధంగా ఆ ప్రాసెసింగ్ ఫీజునే కాదు ఈరోజు మళ్ళా ఏదైతే సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు 765 రూపాయలని కాస్త 1,500 చేయడము, అదే కాకుండా ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే 60 రూపాయలు ఉన్నాయో దాన్ని 100 రూపాయలకి పెంచి, ఏదైతే అదర్ సర్వీసెస్ ఛార్జెస్ కూడా 500 రూపాయల నుంచి 1,500 రూపాయలకి పెంచి విద్యను పేద విద్యార్థుల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి విద్యను దూరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీసీ టీకేకే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము మీడియా ముందుకు వచ్చి ఇదే మా వాదనలు వినిపిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి వీళ్ళకి భయం లేకుండా ఈయన ఇష్టం రాజ్యంగా పేద విద్యార్థుల్ని విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నంలో ఈయన అంటే పేద విద్యార్థులకి ఫీజు పెంచితేనే పేద విద్యార్థులు చదువుకోలేరు కాబట్టి ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ కూడా ఈయన ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకొని విద్యార్థుల నుంచి ఏదైతే విద్యను దూరం చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. పెంచిన ఎగ్జామ్ ఫీజులు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ తగ్గించి యథావిధంగా 765 రూపాయలు మాత్రమే కొనసాగించాలా. అప్లికేషన్ ఫీజులు కానీ ఆన్లైన్ సర్వీస్ ఫీజులను కూడా 500 రూపాయలకి యథావిధంగా కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నాం. ఈరోజు రేపటిలోపు మాకు విశ్వవిద్యాలయం ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే వీసీ గారిని ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోయే ప్రసక్తి అయితే లేదు. ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. రేపు వీసీ లాడ్జ్లో రేపు రాత్రి వీసీ గారిని నిద్రపోనీయకుండా అక్కడ కూడా యథావిధంగా మాకైతే పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఫీజులు తగ్గించే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు జేఎన్టీ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముంగట ఎగ్జామ్ ఫీజు పెంచినందుకు మరియు పీసీసీఎం యొక్క ఛార్జెస్ పెంచినందుకు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందున్న రెగ్యులేషన్ ప్రకారం అయితే 755 రూపాయలు ఉన్న ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1,500 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది డబుల్ అమౌంట్, మోర్ దెన్ డబుల్ అమౌంట్. జేఎన్టీ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు బీటెక్ కానీ బీబీఏ కానీ ప్రతి ఒక్క కోర్సుల యొక్క ఫీజు పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది? దీని ప్రతి దానికి రీజన్ కావాలి. అదే యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి ఫ్రీ ఇచ్చే యూనివర్సిటీ గ్రేస్ మార్క్స్కి ఫీజు ఎందుకు వసూలు చేస్తుంది? దాని యొక్క రీజన్స్ కావాలి. మరియు ఈ ఫీజు పెంచడానికి రీజన్స్ ప్రతి ఒక్క దానికి రీజన్స్ వచ్చేదాకా డిఈ గారు బయటకు వచ్చి దానికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పేలా ఈ నిరసన తెలుపుతాం. మాకు సమాధానం వచ్చేదాకా ఈ శాంతియుతంగా నిరసన తెలుపుతాం. ఈరోజు ఎగ్జామినేషన్ బ్రాంచ్ బయట, దాని తర్వాత వీసీ లాడ్జ్ లోపల మాకు సమాధానం దొరికేదాకా ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా, బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మద్దతుగా, ఈరోజు కోర్సులు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ జేఎన్టీయూ ఎగ్జామ్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా జెన్యూన్ న్యాయమైన డిమాండ్ లేదంటే ఈరోజు గతం లోపల ఉన్నటువంటి 765 రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు 1,500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్ట్ ఫీజును ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు పెంచిళ్ళు. అదేవిధంగా గతంలో ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ఫీజును డిగ్రీ వెరిఫికేషన్కు 500 రూపాయలు ఉంటే దాన్ని 2,000 రూపాయలకు ఈరోజు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైనా విద్యార్థులు కోర్సు పూర్తి చేసి గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం ఉంటే అటువంటి విద్యార్థులకు ఈరోజు ఉచితంగా విశ్వవిద్యాలయము వాళ్ళ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకు గ్రేస్ మార్క్స్ కలిపేది. అటువంటి ఉచితంగా విద్యార్థులకు అందించాల్సిన సర్వీస్కు ఈరోజు 2,000 రూపాయలు ఈరోజు వసూలు చేసే ప్రయత్నం విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈరోజు మేము విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులను ఒక్కడే అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో డబ్బులు తీసుకొని గ్రేస్ మార్కులు కలిపిల్లంటే ఈరోజు మీరు కమిటీ వేసి కాలేజీకి మొట్టికాయలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మీరు ఈరోజు బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు కేవలం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని పెట్టుకునేటువంటి అప్లికేషన్కే 2,000 రూపాయలు వసూలు చేయడం, ఎవరి జేబులు నింపడం కోసం, ఎవరి జేబుల లోపల డబ్బులు తక్కువ
పెరిగిపోయినాయని చెప్పేసి పేద బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులను దగ్గర నుంచి ఈరోజు వేలకు వేల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది, బేషరతుగా పెంచిన పరీక్ష ఫీజు 1700 రూపాయలకు పెంచిన పరీక్ష ఫీజును 765 రూపాయలకు తగ్గించాలి. గ్రేస్ మార్క్స్ మరియు PCCMM అండర్టేకింగ్ ఏదైతే మీరు 2000 రూపాయల నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కు తీసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ సర్వీసెస్కు మీరు పెట్టినటువంటి 1700 రూపాయల ఫీజును వెంటనే 500 రూపాయలకు తగ్గించాలి. అదేవిధంగా ట్రాన్స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో ట్రాన్స్క్రిప్ట్ ఫీజును 100 రూపాయలకు మీరు పెంచులు దాన్ని వెంటనే 60 రూపాయలకు తగ్గించాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. ఈరోజు వేలాది మంది విద్యార్థుల గొంతుకగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది. విద్యార్థులకు వచ్చి మా సమస్యకు వాళ్ళు ఏం పరిష్కారం చెప్పదలుచుకుంటారో సమాధానం చెప్పాలి. అప్పటి వరకు శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం ఇదే రకంగా కొనసాగుతూ ఉంటుంది.